చేస్తానా? చికెన్ కూడా ఉందిరా. ఆర్పేయండి, నాకు వెలుగొద్దు, ఆర్పేయండి, ఆర్పట్రా, రేయ్ వెళ్ళిపోండ్రా. శాంతి లేకుండా నాకు వెలుగొద్దురా, నా బ్రతికే చీకటి. వెళ్ళిపోండి, వెళ్ళిపోండి, టార్చర్ వెళ్ళిపోండి. మాట వినరా, కనీసం టార్చరే పెట్టుకోరా. ఇక్కడ పావులు, తేళ్లు, జరులు అన్ని ఉన్నాయిరా. పావులు, తేళ్లు, జరులు ఏం కరిచినా నాకేం ప్రాబ్లం లేదురా. నేను ఇక్కడ చావాలనే ఉన్నాను. శాంతి లేకుండా నేను చస్తే ఏంటి, బ్రతికితే ఏంటి? వద్దురా, నాకు వెలుగొద్దు, నేను చచ్చిపోతాను. నాకేమీ అక్కర్లేదు, నా బ్రతికే చీకటి, నా బ్రతికే చీకటి. శాంతి, ఐ లవ్ యూ శాంతి, ఐ లవ్ యూ. నువ్వు లేకపోతే నేను చచ్చిపోతాను శాంతి, చచ్చిపోతాను. ఏయ్, నువ్వెందుకు వచ్చావే? వెళ్ళవే ఇక్కడి నుంచి. ఐ లవ్ యూ శాంతి. ఏయ్, శాంతిని ఎక్కడికే తీసుకెళ్తున్నావు? తను నా కోసం వచ్చిందా? ఎందుకే తీసుకెళ్తున్నావు? నీ అమ్మ. రేయ్ రేయ్, తీయండ్రా, వాళ్ళు వెళ్ళిపోయారు. తీయండ్రా, తీయండ్రా. మన ఫాస్ట్ ఫుడ్ క్యాంటీన్ బీర్ కూలిపోతుంది. బీర్ ఎవరా? వానకు తడిసి చలిలో చివికి రాళ్ళలో రాయి. బాస్, మనం ఇప్పుడు హాస్పిటల్కే కదా? మనకెందుకు హాస్పిటల్? ఇప్పుడు 3 రోజులు నేను శాంతి కనపడకుండా ఎక్కడికైనా వెళ్ళిపోయాను అనుకో, అప్పుడు ఏమవుతుందో తెలుసా? ఏమవుతుంది? ఒక అమ్మాయి చుట్టూ 4 రోజులు తిరిగి 5వ రోజు కనపడకుండా వెళ్ళిపోతే ఆ అమ్మాయి కళ్ళు ఇలా 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 వెతుకుతూ ఉంటాయిరా. దిస్ ఈస్ లేడీ సైకాలజీ. రేయ్, చూసావా నా కోసం అమ్మాయి ఎలా వెతుకుతోందో? ఇప్పుడు నేను ఈ పార్క్ లో ఉన్నానని ఒక చిన్న హింట్ ఇచ్చాను. ఆ అమ్మాయి ఇక్కడికి వస్తుంది. కుక్క పిల్లలా ఎలా నన్ను చూసి పరిగెత్తుకుంటూ వస్తుందో చూడండి. మీరు వెళ్ళండి, వెళ్ళండి, వెళ్ళండి. నేను ఒక్కడనే ఉండాలి ఇక్కడ. వెళ్ళండి, వెళ్ళండి. రేయ్, నీ అబ్బాయి తీసుకెళ్ళా. ఎప్పుడు చూసిన డ్రింక్ అంటూ. ఏంటమ్మా జిమ్మి, ఎక్కడికి వెళ్ళిపోయావు? నువ్వు కనిపించకపోయేసరికి నీ కోసం వెతకని చోటంటూ లేదు. 3 రోజుల నుంచి నీ మీద బెంగ పెట్టుకున్నాను తెలుసా? చూడన్నా, ఎల్లో ఫ్లవర్ ఇస్తే అమ్మాయి రాఖీ కట్టేస్తుందిరా. రెడ్ అంటే లవ్, ఎల్లో అంటే బ్రదర్స్ అండ్ సిస్టర్స్, వైట్ అంటే జస్ట్ ఫ్రెండ్షిప్. ఎందుకురా, లవ్ చేసిన ప్రాణం తీస్తారు. రేపు A to Z పికప్ పాయింట్ వచ్చి 5000 కట్టే. అలాగే గురుజీ. బ్రెయిన్ లెస్ ఫెలో. ఏంటి నన్ను గాంధీ తాత పార్క్ రమ్మని మీరు ఎక్కడున్నారేటి? ఇదేంటి, నాకు జూనియర్ ఆర్టిస్ట్ కావాలనుకుంటే హీరోయిన్ దొరికింది. ఏటి సనుకుంటా? లేదా తీసేసి హృతిక్ రోషన్ కాదు, హృతిక్ రోషన్. ఏదో లోసండి. హృతిక్ రోషన్. అయ్యో, ఇదేంటి? రండి. అటో SRS లాడ్జ్ ఎక్కు పోనీ. కీవరా ఏటి రూమ్ తీసేసుకున్నారేటి? టోటల్ సెటప్ రెడీ. ఏసీ డీలక్స్ రూమ్. ఎంజాయ్. లా 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 లా. డార్లింగ్, నువ్వు ఇక్కడే ఉండు. నేను 5 minutes లో వచ్చేస్తాను. ఎక్కడికంటే సడన్ అది స్వీట్స్ ఫ్రూట్స్ మర్చిపోయాను, తీసుకొచ్చేస్తాను. కాదు, ఇది మన వెడ్డింగ్ యానివర్సరీ. ఫస్ట్ నైట్ లో ఉండాలి. వస్తాను 5 minutes. సార్,
ఇప్పటి వరకు 99 బ్లూ ఫిలిం క్యాసెట్ షాప్స్ ని రైడ్ చేశాను. ఇప్పుడు బ్లూ ఫిలిం షూట్ చేసే ఆ ర్యాకెట్ నే పట్టుకుంటున్నాను. ఏమై రంజిత్ కుమార్, బెడ్ ఏమో నలుగుంది, పోస్టర్లు ఏమో సెక్సీగా ఉన్నాయి, ఎవరు కనిపించరే? సార్, ఈ XXX రంజిత్ కుమార్ కి ఇన్ఫర్మేషన్ వచ్చిందంటే అది కరెక్ట్ గా కన్ఫర్మ్డ్ గా ఉంటుంది సార్. 1 minute టైం ఇవ్వండి సార్. సార్ చూడండి సార్, చూడండి. నాకు తెలుసు సార్, నాకు తెలుసు. వెరీ గుడ్ రంజిత్ కుమార్, వెరీ గుడ్. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. పుట్టలోంచి పామును బయటికి లాగినట్టు క్యాండిడేట్ ను కూడా బయటికి లాగుతాను. చూడండి సార్. ఏయ్, రారా బయటికి, రండ్రా. అబ్బా ఎందుకంటే తలుపు మీద పోతారు. వెరీ గుడ్ రంజిత్ కుమార్. సార్, ఆవిడ నా వైఫ్ సార్. వాట్? ఆవిడ నీ వైఫ్? అయితే ఎక్కడ ఉందా? ఏంటి బాబా, ఏంటి గొడవంతా? ఇదేంటి మప్టిలో వెళ్ళి యూనిఫామ్ లో వచ్చేసా? నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావే? ఏటి ఏటి తెలియనట్టు మాట్లాడుతున్నా? నువ్వే కదా నన్ను ఇక్కడ తీసుకొచ్చి మన పెళ్లి రోజు పట్టినట్లా చేసుకుందాం చెప్పి ఫ్రూట్స్ సీడ్స్ తెస్తానని వెళ్ళి యూనిఫామ్ లో వస్తావా? సార్, నాకేం తెలియదు సార్. మిస్టర్ రంజిత్ కుమార్, ఇట్ ఈస్ టూ బ్యాడ్. ముందు నీ భార్యని ఎవడో బ్లూ ఫిల్మ్ తీయకుండా చూసుకో, తర్వాత దేశం మీద ఉన్న వాళ్ళ సంగతి ఆలోచిద్దాం. దిస్ ఈస్ ఫస్ట్ అండ్ లాస్ట్ వార్నింగ్ ఫర్ యూ. టేక్ కేర్. సౌందర్య, అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావే? చచ్చినాడా? ఇంటికి రా, నీ పని చెప్తా. అమ్మా, అయ్యో, సంథింగ్ రాంగ్, సంథింగ్ రాంగ్. సారే జహా సే అచ్చా అమ్మని తీయని దెబ్బ. అన్నయ్య, ఎన్నాళ్ళైందన్నయ్య నిన్ను చూసి. ఆనాటి హృదయాల ఆనంద గీతం ఇదేలే. ఆగు అన్నయ్య, రేయ్, నేను తమ్ముడు అని పిలవడానికే భయంగా ఉందిరా. ఆనాడు నువ్వు చేసిన పనికే కదరా నేను ఇంట్లోంచి పారిపోయింది. ఈ రంజిత్ కుమార్ ఎవరినైనా ఎప్పుడైనా ఎక్కడైనా మూడొస్తే పట్టుకుంటాడు. రా రా ఈడే మావా, నన్ను పాడు చేయాలని చూస్తున్నాడు ఈడే. లా, లా, మళ్ళీ ఏమైందిరా? అలా కరెంట్ షాక్ కొట్టిన కాకిలాగా షేక్ అయిపోతున్నావు. ఓ, అమ్మో, 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 ఆ రోజు నాకు ఉద్యోగం ఇప్పిస్తానని. ఒరేయ్, నీకెందుకురా? నేను రేపు ఈవినింగ్ 4 o'clock అక్కడికి వచ్చేస్తాను. నీ బ్లూ ఫిలిం అదిరిపోవాలి, అలా యాక్ట్ చేస్తాను. అరే, మంచి ఫిగర్ కావాలి, మర్చిపోకు. ఓకే, మంచి నీగ్రో ఫిగర్ సెట్ చేశాను. రేపు సాయంత్రం 4 గంటలకు నువ్వు మర్చిపోకు. ఓకే, సూపర్ సూపర్. అన్నయ్య రంజిత్, అన్నయ్య. ఏంటి వినోద్ బాబు? అరే అన్నయ్య, నా వల్ల నువ్వు ఎన్నో బాధలు పడ్డావు. ఆ బాధలన్నీ పోగొట్టి నా వల్ల నీకేదైనా ఉపయోగం జరగాలని నీ జాబ్ గురించి ఒక పెద్ద మనిషితో మాట్లాడాను రా. వాళ్ళు డెఫినెట్ గా నీకు జాబ్ ఇస్తామని చెప్పేశారు. ఒరేయ్ తమ్ముడు, నిజంగానా? నిజంగారా? నువ్వు రేపు 4 o'clock కి రణధీర్ అపార్ట్మెంట్స్ లో KR అడ్వర్టైజర్స్ కి వెళ్ళు. వాళ్ళు ఏం అడిగినా ఏమీ మాట్లాడకుండా ఓకేను, నీ జాబ్ శాంక్షన్. ఫైల్ ఎక్కడ పెట్టండి సార్, జాబు కన్ఫర్మ్ మీకే. థ్యాంక్ యూ సార్. ముందు ఫైల్ ఎక్కడ పెట్టండి. బట్టలు ఇప్పండి. బట్టలు ఎందుకు ఇవ్వాలి సార్? జాబు. ఓకే ఓకే సార్. ఈ కంపెనీలో బాడీ ఫిట్నెస్ చూసుకుని జాబ్ ఇస్తారేమో. పీటర్ సార్. ఇంజెక్షన్ పట్టరా. రెడీ సార్. ఇంజెక్షన్. జాబు. ఓకే సార్, రెడీ రెడీ. పడవండి. అయ్యో, థ్యాంక్ యూ. అమ్మా, జాబ్ నాకే కదా సార్? 100% కన్ఫర్మ్. ఆ రూమ్ లోకి వెళ్ళు. అపాయింట్మెంట్ ఆర్డర్ రెడీ. ఎక్కడ ఆ సార్? రూమ్. థ్యాంక్ యూ. అలాగే. అమ్మా, వస్తాను సార్. బెస్ట్ ఆఫ్ లక్. నేను ఇప్పుడు చాలా మారిపోయానన్నయ్య. నేను ఇప్పుడు A to Z పికప్ పాయింట్ ఓనర్ ని. A to Z వినోద్ కుమార్ అంటే సిటీ మొత్తం ఫేమస్. ఒరేయ్, నీకు దండం పెడతానరా. నీ వల్ల ఇప్పటికే చాలా సార్లు నా పెళ్ళంతో దెబ్బలు తిన్నారు, మా ఆఫీసర్ తో చీవట్లు తిన్నారు. నాకున్న పేరు మొత్తం మటాష్ అయిందిరా. ఒరేయ్, ఈ ఊరు వదిలి వెళ్ళిపోతాను రా, ట్రాన్స్ఫర్ చేసుకుని వెళ్ళిపోతాను. దయచేసి నన్ను ఫాలో చేయకురా, నీకు దండం పెడతానరా. వస్తాను రా. అన్నయ్య, ఛ,
మోడల్ మాత్రం శాంతి. చాలా బాగుండాలి. ఎందుకొచ్చావు? మా వాడు నిన్ను 24 గంటలు ప్రేమించి నీకోసం అన్న నీళ్లు మానేసి నిరాహార దీక్ష చేసి శాంతి 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 అంటూ ప్రతి క్షణం నీ పేరే జపిస్తూ చచ్చిపోయాడు. శాంతి చచ్చిపోయాడు అని చావు వార్త మోసుకొచ్చాను అనుకున్నావా? లేదు, మా వాడు చావు చివరి అంచుల దాకా వెళ్లి మళ్ళీ బతికాడు. నీలాంటి హృదయం లేని దాన్ని, ప్రేమంటే అర్థం తెలియని దాన్ని ప్రేమించడం వేస్ట్ అని నేనన్న మాటలనుకున్నావా? కాదు, మా వాడన్న మాటలివి. ఏంటి నమ్మకం కుదరటం లేదా? ఇదిగో చూడు, ఇప్పుడే మా వాడి పెళ్లి. నీకంటే అందమైన దాన్ని, ఆస్తి ఉన్న దాన్ని పెళ్లి చేసుకోబోతున్నాడు. శాంతి, ఆగమ్మా. బాబాయ్, తాళి తీ, తొందరగా, చెడపండి, చెడపండి. వచ్చేస్తుందిరా. కట్ట. అమ్మా, శాంతి వచ్చావా అమ్మా? ఇప్పుడు వచ్చావా అమ్మా? జస్ట్ 1 సెకండ్ లేట్ మార్చేసింది నీ ఫేట్. యు ఆర్ టూ లేట్. నీకు మా వాడి మీద ప్రేమ లేదనుకుని పెళ్లి జరిపించాం. ఇప్పుడు ఇంత దూరం కష్టపడి మా వాడి కోసం వచ్చావంటే మా వాడి మీద ఎంత ప్రేమ ఉందో తెలిసింది. కానీ 3 ముళ్ళు వేసాక వచ్చావు తల్లి. కొబ్బరి లౌజు లాంటి కుర్రోండి కోల్పోయావమ్మా ఒక్క సెకండ్ లో. నిజమమ్మా? నువ్వు కోరుకున్న వాడిని కొట్టేసిందమ్మా అదృష్టవంతురాలు. చూడమ్మా, ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు. వారు నా ప్రాణానికి ప్రాణం. వారు లేకపోతే నేను చచ్చిపోతానని. అని ఆవిడ కాళ్ళ మీద పడి వేడుకో. కట్టిన తాళి తీసేసి మా వాడిని నీకు సొంతం చేస్తుంది. ఆవిడ గొప్ప త్యాగశీలమ్మా. వెళ్ళమ్మా, 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 వెళ్ళమ్మా. నేనెందుకు దాన్ని బ్రతిమలాడాలి? శ్రీ నేను ఒకరినొకరు ప్రేమించుకున్నాం. మేమిద్దరం పెళ్లి చేసుకోవాలనుకున్నాం. శ్రీ నాకే సొంతం. అతన్ని పెళ్లి చేసుకునే హక్కు నాకు ఒక్కదానికే ఉంది. ఏంటా ఇంకా కూర్చొని చూస్తున్నా? నీ మెళ్ళ మంగళసూత్రం నిన్ను అది గుంటూరు చైన్ బ్యాచ్. చైన్ పుట్టుకుంటానంటే మెయిన్ చారుతి. ఏంటి అలా షాక్ అయి చూస్తున్నారు? మీ పెళ్లి డ్రామా నాకు తెలిసిపోయిందనా? మీకు తెలియనివి నాకు చాలా తెలుసు. ఒకసారి అటు చూడండి. చూడు, జీవితంలో నటించు, కానీ నటనే జీవితంగా బ్రతకు. ఎదుటి వాళ్ళని తక్కువ అంచనా వేసి ట్రాప్ చేయాలి, చీట్ చేయాలి అని మాత్రం చూడకు. కొందరిని కొన్నిసార్లు కొన్ని వేళల్లో మాత్రమే మోసం చేయగలరు, కానీ అందరినీ అన్నిసార్లు అన్ని వేళల్లో మోసం చేయలేరు. సీరియస్ గా చెవులో చెప్పింది అసలేం చెప్పింది? అదేంది బాబాయ్, మన ప్లాన్ అట్టమటాష్ అయిపోయింది. అది మామూలు పిల్ల కాదు, మార్కాపురం పలక. దాని గురించి ఆలోచించడం వేస్ట్. అది మన దారిలోకి రావడం కల్లా దాని గురించి మర్చిపో. మర్చిపో. అది మన దారిలోకి రాకపోతే నేనే దాని దారిలోకి వెళతా. దీంతో డ్రామాలన్నీ వేస్ట్. ఇక మీద జరిగేవన్నీ రియల్. అది నా కాళ్ల మీద పడి నా మెళ్ళో తాళికట్టు అని అడుక్కునేలా చేస్తా.